ప్రైజ్ తలాడ్ ఎవ్రీవన్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం. ఈరోజు జీవాహారం కీర్తనలు 3వ కీర్తన 3వ వచనము. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. హల్లెలూయా. Psalms chapter 3 verse 3. But thou, O Lord, art a shield for me, my glory, and the lifter up of mine head. హల్లెలూయా. కీర్తనాకారుడు ఈ కీర్తనను అబ్షాలోమును తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు రచించినదని రాయబడి ఉంది. అబ్షాలోము దావీదు యొక్క కుమారుడు, రెండవ కుమారుడు. అయితే అబ్షాలోము తన చెల్లెలికి జరిగినటువంటి అన్యాయమును బట్టి తన సహోదరుడైనటువంటి అమ్నోనును హత్య చేసి అది రాజునకు మరుగుపరిచి తిరుగుబాటు చేసి ఏమాత్రము జవాబుదారీతనం లేకుండా పాపము చేస్తూ దేవుని యొక్క అభిషక్తుడని తెలిసి కూడా దావీదు మహారాజుకు అలాగే తన తండ్రికి విరోధంగా పాపము చేస్తూ ఆయనకు విరోధంగా సైన్యంను సమకూర్చుకుంటూ తండ్రి మీదకే దండెత్తి వచ్చి ఆయన పారిపోనట్లుగా చేసినటువంటి కుమారుడు. కనుక మొదటి వచనంలో ఈ విధంగా ఆయన ప్రార్థిస్తున్నారు. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు అంటూ. ప్రియ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని బాధించేవారు కూడా అనేక మంది ఉంటారు కదా. వారు విస్తరించి ఉన్నారా? కొందరు శత్రువులు తెలిసి ఉంటారు, కొందరు తెలియక ఉంటారు. కొందరు పైకి బాగానే ఉంటారు, ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. కానీ వారి యొక్క హృదయం నిండా అసూయ, ద్వేషమే నిండి ఉంటుంది. కొందరు పైకి గడసరిగా మాట్లాడతారు, మొహం మీద ఉన్నట్టుగా మాట్లాడతారు. కానీ వారు లోపల చాలా మంచి స్వభావంతో మీ మంచిని కోరువారుగా ఉంటారు. కనుక నిజముగా మన పట్ల ప్రేమ కలిగి ఉన్న వారిని, ద్వేషము కలిగిన వారిని కరెక్ట్‌గా గుర్తించగలిగే జ్ఞానమును దేవుడు మనకు దయచేయమని ప్రార్థించండి. ఇక్కడ దావీదుకు విరోధంగా లేచినటువంటి శత్రువులందరూ కూడా ఆయన్ను హేళన చేస్తున్నారు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు ప్రభు అని ప్రార్థిస్తున్నారు. మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు చాలా హేళనగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతిసారి ప్రార్థన చేస్తావు కదా! ఓ భక్తి గలదానిలాగా ఎప్పుడు చర్చిలకెళ్తావు కదా! ఉపవాసాలుంటావు కదా! మరెందుకు నీకే ఇటువంటి వ్యాధులొస్తున్నాయి, ఇటువంటి రోగములొస్తున్నాయి, నీవు స్వస్థపరచలేవా? అందరికీ ప్రార్థనలు చేసి నీకు స్వస్థత రాదా? అంటూ అనారోగ్యం వచ్చినా, ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా చాలా హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుని నామములో వాళ్ళందరినీ కూడా క్షమించండి. ఎందుకనగా బలహీనపడడము మనిషి యొక్క స్వభావం. ఏదోను తోటలో పాపం ద్వారా సంక్రమించిన ప్రతి దానికి మనము ఈరోజు బాధ్యత వహించాల్సి వస్తుంది. అయితే దేవుడు తోడుగా ఉన్నవారికి ప్రతి ఒక్క దాని నుండి కూడా విడుదల దయచేయబడుతుంది. ఖచ్చితంగా, నిశ్చయంగా. అందుకే ఆయన మన కేడెముగాను, మనకు అతిశయాస్పదంగాను ఉన్నాడు. దావీదు ఎన్ని కష్టములొచ్చినప్పటికీ, సౌలు రాజుతో తరమబడినప్పటికీ, తన జీవిత కాలంలో 30 సంవత్సరములకు పైగా సౌలు మహారాజుతో తరమబడ్డాడు. 3 సంవత్సరములకు పైగా తన కుమారుడైన అబ్షాలోముతో తరమబడ్డాడాయన. అయినప్పటికీ ఏ రోజు కూడా సౌలు మీద దావీదు ద్వేషం చూపినట్లుగా కానీ, ఆయన్ను చంపాలనుకున్నట్లు గాని మనకు కనిపించదు. నా తండ్రి, నేను మిన్నల్లిని, చచ్చిన కుక్క వంటి వాడను, నా మీద ద్వేషం ఉంచకు అని దేవుని అభిషేకమును బట్టి సౌలును తండ్రితో సమానంగా ఎంచుకొని ఎంతగానో గౌరవించి, ప్రేమించి ఉన్నాడు వాస్తవానికి. సౌలు మరణించిన తర్వాత కూడా తన వంశము పట్ల శ్రద్ధ గలవాడై తన యొక్క మనుమణ్ణి చేరదీసి బ్రతుకునంత కాలము తన బల్ల యొద్ద ఆహారం తినుటకు అనుమతించినటువంటి గొప్ప హృదయం కలవాడు దావీదు మహారాజు. అందుకే ఆయన ప్రతి కష్టంలోను, ప్రతి నష్టంలోను ఏమాత్రము తొసకక, బెనకక, కుడికైనను ఎడమకైనను తిరగక యెరూషలేము వైపు ఆయన తల ఎత్తుకొని ప్రార్థించున్నారు. దేవుణ్ణి ఆయనకు దుర్గముగా చేసుకున్నాడు. నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా దేవుడు, నా తల ఎత్తువాడు ఆయనే అంటూ దేవునిపై పూర్ణ విశ్వాసముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆయన్ను ప్రేమించి, ఆరాధించి దేవుని యొక్క మహిమను తన జీవితంలో గొప్ప స్థాయిలో చూసినటువంటి వ్యక్తి
దావీదు మహారాజు. తన కుమారుడు తన మీదికి దండెత్తి వచ్చినప్పటికీ, చంపడానికి వెంబడిస్తున్నప్పటికీ, తన సైన్యం అంతటి మీద అథారిటీ జనరల్‌గా ఉన్న యోవాబును దావీదు ఒక కోరిక అడుగుతాడు. యోవాబు, నన్ను బట్టి నా కుమారుడైన అబ్షాలోముతో మృదువుగా ఉండు. అతనితో కఠినంగా ఉండమాకు. అతన్ని నన్ను బట్టి జాగ్రత్తగా చూసుకో అంటున్నాడు. అబ్షాలోము దావీదు కుమారులందరిలో కూడా అందమైనటువంటి వాడు. ఇశ్రాయేల్ అందరిలో అంతటి సౌందర్యవంతుడు లేడని బైబిల్‌లో రాయబడి ఉంది. అతను ఉంగరాల జుట్టు గలవాడు. సంవత్సరమునకు ఒక్కవారు మాత్రమే అతను తన తల వెంట్రుకలు తీయించుకునేవాడంట. ఎంత అందంగా ఉన్నప్పటికీ దేవుని భయభక్తులు లేని పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులకు ఎప్పటికి కూడా గుండెకోతే కదండీ! అందుకే మనమందరము కూడా దేవుని యొక్క భయభక్తుల్లో పిల్లలను పెంచాలి. జవాబుదారీతనం అనేది వారికి నేర్పించాలి. బాధ్యతగా నడుచుకొనడము ఏ విధంగా ఉండాలో, తనకంటే చిన్నవారి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలి, తనకంటే పెద్దవారి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని పిల్లలకు వీటన్నింటిని కూడా మనము దృష్టాంతాలుగా చూపిస్తూ, ఇవన్నీ నిజ జీవితాలని బైబిల్‌లో ఉన్న వ్యక్తులందరి గురించి బిడ్డలకు చెప్పుతూ దేవుని యొక్క జ్ఞానంలో పెంచండి. కనుక అబ్షాలోము తన దుష్టత్వమును బట్టి మరణించవలసి వచ్చింది. దావీదు దేవుని యొక్క కృపను బట్టి ఆయనను మహిమపరచుటకు ఆయన మహిమలో అంతకంతకు హెచ్చింపబడ్డాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, మీరు మీ జీవితంలో ఎంతమంది అవమానాలు చేసేవారున్నా, ఎన్ని నిందలు మీ మీద వేసేవారున్నా, మీరు నాశనం అవుతే చూడాలని ఎంత ఆతృతగా ఎదురు చూసేవారు మీ జీవితంలో ఉన్న వారందరికంటే హెచ్చుగా దేవుడు మీ తలనెత్తబోచున్నాడు గాక. నీవెప్పుడు కూడా పైవాడిగా ఉంటావు కానీ, కిందివాడిగా ఉండవు. అప్పిచ్చువాడిగా ఉంటావు కానీ, అప్పు తీసుకొనువాడివిగా ఉండవు. తలగా ఉంటావు కానీ, తోకగా ఉండవన్న వాగ్దానములన్నీ మీ జీవితంలో నెరవేరును గాక. దావీదు దేవునిలో ఎంతగా ఆయనను కేడముగా చేసుకొని వర్ధిల్లి ఉన్నారో, మనం కూడా మన యొక్క విశ్వాస జీవితంలో ఎంతమంది శత్రువులున్నప్పటికీ, మనలో ఎన్ని పోరాటాలున్నప్పటికీ, మనలో పాపము చేయడానికి ప్రేరేపిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఎన్ని వచ్చినప్పటికీ, వాటన్నిటిని కూడా జయిస్తూ దేవుణ్ణి దుర్గముగా కలిగి ఉందాం. కేడెముగాను, ఆయన మనకు ఆస్పదముగాను ఉంటూ, ఆయన్ను మహిమపరచడానికి ఎల్లప్పుడూ కూడా మనము మన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అప్పుడు దేవుడే నీ తల ఎత్తువాడు. హల్లెలూయా! కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థన. మహాగణుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వేకువనే మీ సన్నిధిని మోకరిల్లిన ప్రతి బిడ్డను ప్రభువా వాక్యము అంగీకరించి దానికి అనుగుణంగా వారి జీవితాలను మార్చుకుంటున్న ప్రతి బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి అక్కరతలన్నీ తీర్చండి నాయన. నీ యందు బలము గల వారిగా, వారి కొండ కోట ఆశ్రయ దుర్గముగా ఉండి నాయన, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారికి విజయం దయచేయండి. వారి యొక్క నిందలన్నిటినీ, వారి యొక్క కన్నీటి అంతటిని నాట్యముగా మార్చండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యంతో దీవించండి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ప్రభా ఆశీర్వాదములతో నింపండి. జాబ్స్ లేని వారికి జాబ్స్ దయచేయండి ప్రభా. ఎవరైతే చీకటి శక్తులతో, అంధకార శక్తులతో పీడింపబడుతూ, బాధింపబడుచున్నారో, బంధింపబడి ఉన్నారో వారందరికీ గొప్ప విడుదల కలుగచేయండి తండ్రి. మీ యొక్క నామము అన్ని నామముల కంటే ఉన్నతమైనదిగా, అన్నిటిపైన అధికారము గలదిగా ఉన్నటకు వారి యొక్క జీవితంలో తండ్రి ఇటు కార్యములు జరిగించి మీ యొద్దకు ఆకర్షించుకొనండి తండ్రి. యవ్వన బిడ్డలున్నారు ప్రభా, వారికి సరైన సహకారులుగా మంచి భాగస్వాములను దయచేయండి. వారి కుటుంబాలను కట్టండి. అశాంతితో, బాధలతో, ఇబ్బందులతో, గొడవలతో సతమతమవుతున్నారు అటువంటి బిడ్డల కుటుంబాలను దర్శించండి నాయన. ప్రేమ, శాంతి, సమాధానంతో, ఐక్యతతో తండ్రి వారి కుటుంబాలను నిలవబెట్టండి ప్రభా. సంఘాలను, సంఘ కాపులను, మిషనరీ ఎవాంజలిస్టులను దీవించండి. మా దేశాన్ని, రాష్ట్రాన్ని, గ్రామాలను దీవించండి. తల్లిదండ్రులు లేని అనాథ బిడ్డలను, వృద్ధులను జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా, సహాయం చేయండి. ప్రతి వారి అక్కరతలు తీర్చునందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ, నా ప్రభును, నా రక్షకుడైన నా యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.